బోట్ లో కొన్ని చేపలు అయితే ఉన్నాయన్నమాట. చేపలు అయితే కర్రీకి అయితే రెడీ చేస్తున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో హై ఫ్రెండ్స్, నేను మీ పడుకున్నాను. వెల్కమ్ టు డే 22 ఆఫ్ సిరీస్ ఫిషర్ మ్యాన్ లైఫ్. కనిపిస్తున్న చేపలు అయితే మేము సానిపాప అంట, మీరేమంటారని కామెంట్ చేయండి. జనవరి 2 తారీఖు లోపల మన అకౌంట్ 10K ఫాలోవర్స్ వస్తే మాత్రం మన ఫాలోవర్స్ లో ముగ్గురు అయితే గివ్ అవే వేద్దాం అనుకున్నాం. కాకపోతే మన అకౌంట్ 10K ఫాలోవర్స్ అయితే వచ్చినట్లేదన్నమాట. అయినా కానీ జనవరి 2 తారీఖు నా బర్త్డే సందర్భంగా జనవరి 10 తారీఖున అయితే మన ఫాలోవర్స్ లో 5 అయితే మాత్రం సముద్రంలోకి అయితే తీసుకెళ్తాను పక్కాగా. మీరు అనుకుంటే 10K ఫాలోవర్స్ కదా 100K ఫాలోవర్స్ అన్న పక్కాగా వస్తారనమాట. మీ మీద అయితే నాకు నమ్మకం పక్కాగా ఉంది. నేను చేసే ప్రతి వీడియో మీకోసం అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, బోట్ లో డీజిల్ అయిపోతే మీ పరిస్థితి ఏంటని. బోట్ లో డీజిల్ అయితే అవదనమాట. ఎందుకంటే మాత్రం డీజిల్ అయితే మాత్రం ఎక్కువ తీసుకెళ్తాం. మేము వేటకెళ్తే మాత్రం ఒక రోజుకి వచ్చి 10,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది అనమాట. అదైతే వన్ డే ఫిషింగ్ అనమాట. ప్యూర్ లైవ్ అయితే తీసుకొస్తాం చేపలు అయితే. మన ఫాలోవర్స్ లో ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం కలుద్దాం. అయితే మా వాడు చేపల కూర అయితే రెడీ చేస్తున్నాడు. కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. రెడీ అయిన తర్వాత మేమంతా కలిసి కూర్చో తింటాం అనమాట. చూడండి అయితే నేను చేపల కూర అయితే మా వాడు సప్లై చేస్తున్నాడు అనమాట. వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరో వీడియోస్ కోసం మన అకౌంట్ ఫాలో.